హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో చెరువులు, కుంటలను గుర్తు చేశాయి. ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్తీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. భారీ వర్షంతో నగరం తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్పేట్, కోఠి, చాదర్ఘాట్, సికింద్రాబాద్, టోలీ చౌకీ, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడి నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు మెట్రో పనులు కూడా ప్రయాణికుల ఇబ్బందులకు కారణమయ్యాయి. మెట్రో వర్క్స్ కారణంగా రోడ్లు కుజించుకుపోవడంతో ఎర్రగడ్డ, కూకట్పల్లి, అమీర్పేట్, మాదాపూర్, కోఠి, మలక్పేట్ ప్రాంతాల్లో గంటల కొద్దీ వాహనాలన్నీ నిలిచిపోయాయి. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురంలోనూ భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా నీళ్లు చేరడంతో గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో కార్లు మునిగిపోయాయి. నాచారం, ముషీరాబాద్, అల్వాల్లను వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి సికింద్రాబాద్ దగ్గర ఆర్టీసీ బస్ డ్రైనేజ్ గుంటలో కూరుకుపోయింది. ఓవైపు భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు, మరోవైపు మెట్రో పనులు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనం పడరాని పాట్లు పడ్డారు. ఇక నడుచుకుంటూ వెళ్లేవారి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో మ్యాన్ హోల్స్ భయంతో అడుగేస్తే ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణం. వరద నీటితో చెరువులను తలపించాయి. చాలా కాలనీలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో చేసేదేమీ లేక జనం ఆ నీటిలోనే నడవలసి వచ్చింది. మొత్తానికి భారీ వర్షంతో గ్రేటర్ ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.